నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. బరువు తగ్గటం అందరికీ ఒకలా ఉండదు. కొందరికి చాలా కష్టమైనదిగా, మరికొందరికి చాలా తేలికైన వాటితో సులభంగా తగ్గే టాస్క్లా ఉంటుంది. అయితే ఇక్కడ స్థిరత్వాన్ని బ్రేక్ చేయకపోతేనే లక్ష్యానికి చేరుకోగలం. ఇక్కడ ట్యునీషియాకు చెందిన హిబా అల్లా వెయిట్ లాస్ స్టోరీ ఆ విధంగానే సాగింది. ఆమె ఓర్పుతో స్థిరత్వంతో బరువు తగ్గే ప్రయాణాన్ని మొదలుపెట్టి ఏకంగా 133 కిలోల బరువు నుంచి 52 కిలోలకు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా జస్ట్ 11 నెలల్లో ఈ ఫలితాన్ని అందుకుని స్ఫూర్తిగా నిలిచిందామె. ఇంతకీ ఆమె ఎలాంటి ట్రిక్స్ అనుసరించిందంటే, ట్యునీషియాలోని ట్యునీస్కు చెందిన 22 ఏళ్ల హిబా అల్లా అయాది ఓ స్టూడెంట్. ఈమె ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, బరువు ఏకంగా 133.3 కిలోలుండేది. ఆమె రూపం భారీగా ఉండి కనీసం 4 అడుగులు వేయాలన్నా ఆయాసంతో ఇబ్బంది పడేది. శ్వాస తీసుకోవటంలో నిరంతరం అలసటను ఎదుర్కొనేది. ఆరోగ్యం రోజురోజుకి భారంగా మారిపోవటం మొదలైంది. ఇక తనకు తానుగా బరువు తగ్గేందుకు ఉపక్రమించకపోతే ఉనికే కష్టం అవుతుందని అర్థమైంది హిబాకు. దీంతో వెయిట్ లాస్ చేసుకునేందుకు రెడీ అయింది. అయితే అందరూ అనుకున్నట్లుగా బరువు తగ్గడం అంటే తిండి తగ్గించడం, నోరు కట్టేసుకోవటం కాదంటోంది. ఆమె తింటూనే బరువు తగ్గే ప్రయత్నం చేసిందంతే. అయితే తినే వాటిలో ఆరోగ్యకరమైనవి, ప్రోటీన్, ఫైబర్ ఉండేవి ఎంచుకున్నట్లు తెలిపింది. ముందుగా ఆకలి తీరి సంతృప్తిని కలిగించేలా భోజనం ఉండేలా చూసుకునేది. అప్పుడు బరువు తగ్గటం భారంగా, భయానకంగా ఉండదట. పైగా తరచూ అద్దంలో చూసుకోవటం, స్లిమ్గా మారాలనే లక్ష్యాన్ని నిరంతరం గుర్తు చేస్తుంది. నోరు ఆటోమేటిక్గా అదుపులో ఉండేలా ఆహారం తీసుకునేలా మైండ్ సెట్ అవుతుందట. ఈమెకు అధిక బరువు కారణంగా జిమ్ సభ్యత్వం కూడా లభించలేదట. అందుకని హిబా వర్కౌట్లకు బదులుగా నడకను ఎంచుకుంది. నెమ్మదిగా చిన్న అడుగులతో మొదలుపెట్టి కిలోమీటర్ల కొద్దీ నడకను పెంచుకుంటూ పోయేదాన్ని అంటోంది. అధికంగా నీటిని తీసుకోవటం, తాజా పండ్లను తీసుకోవటం వంటివి చేసేదట. అలాగే ఉప్పు, చక్కెరను మితంగా తీసుకునేదట. ఇక బరువు తగ్గటం శారీరక భావోద్వేగ పోరాటంగా అభివర్ణించింది. మొదట్లో అంత తొందరగా తన బాడీలో మార్పులు సంతరించుకోలేదని, అయినా ఎక్కడా అసహనం చెందకుండా ఓర్పుతో తన దినచర్యను కొనసాగించారని చెప్పుకొచ్చింది. ఏం తీసుకున్నా ఆరోగ్యకరమైన విధంగా ఎంచుకోవటం, వాకింగ్ని స్కిప్ చేయకపోవటం వంటి అలవాట్లతో బరువు తగ్గటం ప్రారంభమవటం మొదలైంది. అయితే తాను ఆ ఉత్సాహంతో అలసిపోతున్నప్పుడు కూడా ఓపికతో తన డైలీ యాక్టివిటీని కొనసాగించేదాన్ని అంటోంది. అలా ఇవాళ 52.45 కిలోల బరువు తగ్గి 52 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నానని నవ్వుతూ చెబుతోంది హిబా. అంతేకాదు, బరువు తగ్గడం అనేది శిక్ష కాదని, శరీరం జీవితానికి మనమిచ్చే గౌరవప్రదమైన చర్యగా అభివర్ణించింది. ఈ రోజు తాను ఆరోగ్యంగా, హాయిగా శ్వాస తీసుకునే ఆహ్లాదభరితమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని ఆనందంగా చెబుతోంది. దయచేసి బరువు తగ్గడం అంటే విపరీతమైన వర్కౌట్లు, కఠినమైన ఆహారంగా భావించొద్దు. సంతృప్తికరంగా తింటూ ఎంజాయ్ చేస్తూ తగ్గాలి. అప్పుడే మంచి ఫలితాలు అందుకోగలం అని నమ్మకంగా చెబుతోంది హిబా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.